హాయ్ హలో వెల్కమ్ టు శివమణి టాకీస్. ఫ్రెండ్స్, మనం చూస్తున్నాం ఇప్పుడు వస్తున్నటువంటి సినిమాల్లో ఎన్నో సినిమాలు మంచి మంచి సినిమాలు వస్తున్నాయి, కానీ వాటన్నిటికీ అవార్డులు అనేది రావట్లేదు. కొన్ని ఏమీ లేని నార్మల్ సినిమాలకు కూడా అవార్డులు వస్తున్నాయి. పోల్చుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్, నేనే ఒక కన్నడలో భిక్షుక అనే ఒక సినిమా చేశానన్నమాట. ఒక అవార్డు కోసమే చేశానన్నమాట. ఆ సినిమాకి లోకల్గా ఎన్నో అవార్డులు వచ్చినాయి. గోవా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఒక అవార్డు వచ్చింది. అంటే అది గవర్నమెంట్ ఇచ్చిన అవార్డు కాదు. కొంతమంది ప్రైవేట్గా ఎన్నో అవార్డులు కంటెస్ట్ చేస్తుంటారు. ఇలాంటి వాళ్ళు ఇచ్చినటువంటి అవార్డు. ఇలాంటి లోకల్గా ఇంకా చాలా అవార్డులు వచ్చాయన్నమాట, ఒక 5-6 అవార్డు. కానీ నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో నేను అప్లై చేశాను. ఒక్క సినిమాని 3 విభాగాల్లో అమౌంట్ అనేది పే చేసి నేను అప్లై చేసుకున్నాను. అట్లీస్ట్ సెలెక్ట్ కూడా చేయలేదు. నాకు ఒక నమ్మకం, ఖచ్చితంగా ఏదో ఒక జ్యూరీలో సెలెక్ట్ అవుతుందనే ఒక నమ్మకం అనేది ఉండేది. ఎందుకంటే అలాంటి కంటెంట్ అనమాట అది. ఎందుకంటే కరోనా టైంలో జరిగినటువంటి రియల్ సిచ్యువేషన్లను ఎన్నో తీసుకొని, ఆ టైంలో ఒక మనిషి పడ్డటువంటి బాధ, ఫ్యామిలీలో జరిగినటువంటి ఎన్నో కలతలు, ఇలాంటివన్నీ తీసుకొని ఒక అవార్డు కోసమని ఆ సినిమాని చేశామన్నమాట. అటువంటి సినిమాకి లోకల్గా ఎంతోమంది సినిమా బాగుందని ఎన్నో అవార్డులు వచ్చినా కానీ నేషనల్గా మాత్రం సెలెక్ట్ చేయలేదన్నమాట. తర్వాత నాకు తెలిసింది ఏమంటే, అవన్నీ ఏదో ఒక రీతిలో పోతున్నాయని. అది మనం విడమర్చి చెప్పకూడదు. ఈ విధంగా జరుగుతున్న సిచ్యువేషన్లో రీసెంట్గా ఒక ఆయన స్పందించారనమాట. మలయాళ సినీ దర్శకుడు అనమాట ఆయన, అదూర్ గోపాలకృష్ణ. ఆయనకు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు కూడా వచ్చిందనమాట. అటువంటి ఆయన ఈ నేషనల్ అవార్డ్స్ పైన స్పందించారనమాట. చెత్త సినిమాలకు ఎక్కువగా అవార్డులు అనేవి వస్తున్నాయి. ఎన్నో మంచి మంచి సినిమాలు ఉన్నాయి, వాటన్నింటికి అవార్డులు రావట్లేదు అనేసి మొన్న ఒక ప్రెస్ మీట్లో ఆయన డైరెక్ట్గా చెప్పారు. మొన్న ఒక ది కేరళ స్టోరీ అనే ఒక సినిమా అయితే వచ్చింది మలయాళంలో. అది చాలా భాషల్లో చాలా విధాలుగా సక్సెస్ అయింది. కానీ ఆ సినిమాకు అవార్డు ఇవ్వడంలో కూడా ఆయన అలాంటి సినిమాలకు ఇవ్వకూడదు అని వ్యతిరేకించారన్నమాట. ఏం జరుగుతుంది, ఏ ఉద్దేశంతో మనకి ఈ అవార్డు ఫంక్షన్ అనేది పెట్టారు అప్పటి నుంచి? ఇది 71 చలనచిత్రోత్సవం జరగబోతుంది. ఏ ఉద్దేశంతో పెట్టారు? ఇప్పుడు ఏం జరుగుతుంది? ఎన్నో మంచి మంచి చిత్రాలు ఉన్నాయి, అలాంటి చిత్రాలకు ఎందుకు ఇవ్వడం లేదు? ఇలాగే జరిగితే మీరు అవార్డులు ఇవ్వడం అనేది మానేయండి, వద్దు, నిలిపేయండి. నెక్స్ట్ ఈ అవార్డులే వద్దు, అది పక్కదారి పడుతున్నాయి, చెడుదారి పడుతున్నాయి అనే వ్యాఖ్యలను ఆయన చేశారన్నమాట డైరెక్ట్గా. ఎందుకంటే మోస్ట్లీ ఆయన సినిమాలు ఏవైనా ఉన్నాయా, లేకంటే జస్ట్ ఆయన అన్నీ చూస్తున్న కోణంలో మాట్లాడారా అనేది ఆయనకే తెలియాలి. ఆయనకి ఏదైనా అన్యాయం జరిగిందా, ఎందువల్ల ఆయన అలాంటి వ్యాఖ్యానించారనేది మనకు తెలియదు. కానీ ఇది చాలామంది ప్రొడ్యూసర్స్లో కానీ డైరెక్టర్లో కానీ ఉన్నటువంటి, నేను చాలా వరకు విన్నాను, చాలామంది దీని గురించి డిస్కస్ చేస్తూనే ఉన్నారు. చాలామంది ఇలాంటివి స్పందిస్తున్నారన్నమాట. అసలు అవార్డులు అనేది ఒక ఇదైపోయింది. అది మనకి ఎవరికైతే బ్యాక్గ్రౌండ్ ఉంటుందో వారికి తప్ప, మనం ఎంత కష్టపడి ఎంత మంచి సినిమా చేసినా మనకు అవార్డు రాదు అనే భావన, అలాంటి మైండ్ థాట్ అనేది వాళ్ళకి వచ్చేసింది అనమాట చాలా వరకు. ఎందుకంటే ఒక అవార్డు అనేది సామాన్యంగా అందరికీ రాదనమాట. ఎంతో కష్టపడి ఒక మంచి సినిమా తీయాలి, దానికి తగిన కంటెంట్ ఉండాలి. అలాంటి కంటెంట్ తీసిన ఎంతో మందికి అవార్డులు రావట్లేదు. వాళ్ళకి ఏమవుతుంది, వాళ్ళ మంచి మేకర్ ఉంటాడు,
ఒక అవార్డు అనేది వారికి ఎదగడానికి ఒక స్టెప్ అన్నమాట. అది ఎంతో వారికి సహాయపడుతుంది, దోహదపడుతుంది. అటువంటి అవార్డు అనేది వారికి దక్కకపోతే అంత టాలెంట్ ఉన్నటువంటి ఒక వ్యక్తి రేపు సినిమా ఇండస్ట్రీని వదిలేసేటటువంటి పరిస్థితి ఖచ్చితంగా వస్తుంది. మనం చూసాం ఇంతకుముందు ఎన్నో సినిమాలు, మంచి మంచి సినిమాలు వచ్చాయన్నమాట. ఎన్నో మంచి మంచి సినిమాలు వచ్చాయి, మంచి మంచి నేషనల్ అవార్డులు కొట్టినటువంటి సినిమాలు వచ్చాయన్నమాట. ఏ విధంగా? ఫర్ ఎగ్జాంపుల్ బలగం సినిమాకి యాక్చువల్లీ అది గుడ్ కంటెంట్. అలాంటి కంటెంట్ వాళ్ళ నేచర్ని చూపించారు. అది బిజినెస్ అయ్యిండొచ్చు, కమర్షియల్ కాదు, సెకండ్. కానీ ధైర్యం చేసి ప్రొడ్యూస్ చేశారు కదా అలాంటి సినిమాని. మనకు అవుతుంది, బిజినెస్ అవుతుందని. చూడడానికి ఏ విలువలు, దాంట్లో ఎటువంటి ఎలిమెంట్స్ కానీ, బ్యాడ్ ఎలిమెంట్స్ కానీ, న్యాచురల్గా ఏదైతే జరుగుతుందో వాళ్ళ కల్చర్ని అలాగే చూపించారనమాట. అది చాలా అద్భుతం అనమాట. ఎందుకంటే తెలియని వీళ్ళ కల్చర్లో ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత కానీ వాళ్ళు తిథి చేసేంత వరకు ఎలా ఉంటుందనేది ఎవరికి తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు తిథి అని ఒక సినిమా వచ్చిందనమాట కర్ణాటకలో. తిథి అంటే మొత్తం కొత్త వాళ్ళని పెట్టుకొని సేమ్ ఇలాగే, అంటే దీనికంటే చాలా సింపుల్గా ఉంటుందన్నమాట. ఒక నార్మల్ ఒక విలేజ్లో ఒక పెద్ద ఆయన చనిపోతే ఆయన తిథి చేయడమే కథ. దానికంటూ నేషనల్ అవార్డు వచ్చింది. ఒక అద్భుతమైన కథ అది. అలాంటి ఆ సినిమాలో ఆ మూవీకి నేషనల్ అవార్డు వచ్చింది అని తెలిసిన తర్వాత థియేటర్లో అద్భుతంగా వెళ్ళింది ఆ సినిమా. మంచి కమర్షియల్ హిట్ కూడా అయిందనమాట. 70 ఏళ్ళ వయసు అయిన ముసలి వాళ్ళకి స్టార్డమ్ వచ్చింది ఆ టైంలో. ఒక ఇద్దరికి ఏమీ తెలియని పల్లెటూరులోకి ఒక 5-6 మంది ఆర్టిస్టులుగా కొన్ని సంవత్సరాల పాటి దగ్గర ఒక 5-6 ఏళ్ళ పాటి 10 ఏళ్ళే దగ్గర ఆర్టిస్టులుగా సక్సెస్ అయిపోయారు ఎంతోమంది. ఒక పల్లెటూరు నార్మల్ జీవనం గడుపుతున్నటువంటి వ్యక్తులు. అలా ఎంతోమందికి ఉపయోగపడతాయి కొన్ని. బలగం చూడండి, అదేవిధంగా మంచి సక్సెస్ ఇచ్చింది. అది ఎప్పుడు రోజు 2 రోజులకు ఒకసారి టీవీలో కనిపిస్తూనే ఉంటుంది. ఎందుకంటే ఒక మంచి సినిమా కాబట్టి, దాన్ని చూస్తున్నారు కాబట్టి, ఆదరిస్తున్నారు కాబట్టి దాన్ని ప్లే చేస్తున్నారు. ఏ ఛానల్ అయితే తీసుకున్నారో వాళ్ళు. అలా చేసిన వాళ్ళకు కావచ్చు, దాంట్లో చేసినటువంటి ఆర్టిస్టులకు కావచ్చు, ప్రతి ఒక్కరికి మంచి పేరే కదా అది. అలాంటి సినిమాలకు అవార్డులు ఇచ్చినా తప్పులేదు, ఖచ్చితంగా ఇవ్వాలి అలాంటి సినిమాలకు. అలాంటి సినిమాలు ఎన్నో మరుగున పడిపోతున్నాయి. ఇది బయటకు వచ్చింది కనుక అందరికీ తెలుసు. బయట రాని సినిమాలు, ఎన్నో సినిమాలు, అద్భుతమైనటువంటి సినిమాలు ఉన్నాయి. వాటన్నిటికీ ఎందుకు అవార్డులు రావటం లేదో తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ నాదే చెప్పా, ఒక సినిమా, ఒక మంచి అవార్డ్ మూవీ. అది కమర్షియల్గా ఎంతోమంది ఇష్టపడినటువంటి మూవీ నాది కూడా. ఎందుకంటే ఎంతోమంది చూసి, థియేటర్లో చూసి బయట వచ్చే ప్రతి ఒక్కరు ఒక బాధతో, ఒక ఫ్యామిలీ కరోనా టైంలో ఎంత కష్టపడ్డాం, ఆ ఫ్యామిలీ ఎలా చిన్న భిన్నం అయిపోయింది, నా కథలో ఉన్నటువంటి ఫ్యామిలీ అనేదాన్ని ఆ బాధపడుతూ కళ్ళలో నీళ్లు పెట్టుకొని వస్తారు లాస్ట్ క్లైమాక్స్లో. అద్భుతమైనటువంటి పాటలు, ఒక మంచి 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 సింగర్స్ పాడినటువంటి పాటలు. అలాంటి మంచి కంటెంట్ని ఏం చేయాలి? అలాంటి తీసినటువంటి కంటెంట్లో నెక్స్ట్ ఏ అవార్డు రాకపోతే నేషనల్గా ఏం చేయలేం కదా. నెక్స్ట్ ఆ ఇంట్రెస్ట్ అలాంటి మంచి కంటెంట్, మంచి థాట్లు ఉన్న నెక్స్ట్ నేషనల్ అవార్డు సినిమా కోసమో లేకంటే ఒక అవార్డు కోసమో సినిమా చేయాలని ఎవరికి అనిపించదు. ఆ తర్వాత నన్ను ఎవరో అడిగారు, ఒక అవార్డు సినిమా చేయాలి మనము, అది మంచి ఒక కంటెంట్ ఉన్నది అని. నా దగ్గర కంటెంట్ ఉన్నా కానీ నేను చెప్పలేదు, వద్దన్నా. నేను వేస్ట్ అని నాకు తెలుసు. కొంతమందికి ఆ ప్రాసెస్ కూడా తెలియదు. ఎంతోమందికి అవార్డు మూవీలు చేస్తున్నారు కానీ ఆ ప్రాసెస్, దాన్ని ఎలా తీసుకెళ్ళాలి అవార్డు వరకు అనేది కూడా చాలా మందికి తెలియని విషయం ఇది. దానికి ఎటువంటి మనం వెతుక్కోవాలి వెబ్సైట్లలో, కానీ దానికి ఎటువంటి ఎక్కడ కానీ ఫిలిం చేంబర్లోనో ఇంకో దాంట్లోనో ఎక్కడ దానికి అనేసి ఎక్కడ కానీ తెలియజేయట్లేదు అనమాట. ఇలా ఉంటాయి, ఇలా చేసుకోవాలి, ఇలా ఉంటాయి అనేసి ఎక్కడ తెలియజేయలేదు. కొంతమంది కొత్త వారి గురించి చెప్తున్నా, సీనియర్లకైతే అంతా తెలుసుకున్నా. నేను తెలుసుకున్నటువంటి ఒక సిచ్యువేషన్ చెప్తున్నా అనమాట. మీరు అవార్డ్ మూవీస్ చేస్తున్నారు, దాన్ని ఏం చేస్తారు అంటే వారికి తెలియదు. ఎవరినైనా అడగాలి, వాళ్ళు ఎలా అప్లై చేయాలి. వాళ్ళకి తెలిసింది ఏం, ఫేస్బుక్లోనో వాట్సాప్లోనో ఎవరో గ్రూపుల్లో పంపిస్తుంటారు అవార్డ్ ఫంక్షన్, దీనికి ఇంత పే చేయండి అంటే అది తెలుసు, దానికి చేస్తారు. ఏ అవార్డ్ మూవీ ఎక్కడ జరుగుతుంది, ఏం జరుగుతుంది, ఎప్పుడు దానికి కంటెంట్ చేయాలి, దానికి ఎప్పుడు పంపించాలి, ఎలా అప్లికేషన్ వేయాలి అనేది కూడా చాలామందికి తెలియట్లేదు.
ఇలా ఉందన్నమాట. ఆయన స్పందించారు గోపాలకృష్ణ గారు. ఇంకైనా ఆ అవార్డ్స్కు ఒక ఇది జరుగుతుందేమో చూద్దాం. ఫ్యూచర్లో ఏమైనా ఈ అవార్డ్ ఫంక్షన్ అనేది ఒక గొప్పగా ఏదైనా జరుగుతుందా, లేకపోతే ఇంకేదైనా మార్పులు చేర్పులు అనేవి ఉంటాయా? జ్యూరీ అనేది అక్కడ ఉన్న జ్యూరీ చేస్తున్న జడ్జి మెంబర్లనే ఆయన చాలా తప్పుగా మాట్లాడారు. తప్పుగా అంటే సారీ, ఆ జడ్జి మెంబర్లనే ఎంతో వాళ్ళు వేస్ట్, వాళ్ళకి అది చేత రాదు, చేత కానీ వాళ్ళని ఎందుకు పెట్టారు మీరు, వేరే వాళ్ళని మార్చచ్చు కదా అని మాట్లాడారు అన్నమాట. వేచి చూద్దాం. దీని గురించి ఎవరైనా సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఏవైనా స్పందించి సినీ ఫీల్డ్కి సంబంధించిన బట్టి పెద్దలు ఎవరైనా స్పందించి దీని గురించి యాక్షన్ తీసుకుంటారా? నెక్స్ట్ అయినా అవార్డుల ఫంక్షన్ని మార్చి నెక్స్ట్ ఏదైనా ప్రతి మంచి సినిమాకు అవార్డు వచ్చే విధంగా చూస్తారా ఏమీని చూద్దాం, వేచి చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.